హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం వందే భారత్లో జర్నీ చేయబోతున్నాను. ఈరోజు నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ట్రైన్ లోపల కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పటివరకు నేను వందే భారత్ ట్రైన్ని బయట నుంచి చూడటమే తప్ప ఇంతవరకు ఎక్కలేదు. ఫస్ట్ టైం నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను చూపుతాను ఈ వీడియోలో. వందే భారత్ ఎక్స్ప్రెస్ సింపుల్ రైలింగ్ ఏదో పెద్ద ఉంటుంది అనుకుంటాం, రేపు చెప్పుకుంటుంది. ట్రైన్లోకి వచ్చేసాము. హ్యాండ్ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. నాకు తెలిసి వాష్రూమ్స్ కూడా ఇంటి దగ్గరనే ఉంటాయి అనుకుంటాను. ఫ్లైట్ ఎక్కినట్టే ఉంది మనం చూస్తుంటే. 44 సీట్ నెంబర్ వచ్చి 45 ఇదే అనుకుంటాను. ముందు ప్యాడ్ ఉంది ఇక్కడ, మనకి ఏమన్నా ఫుడ్ సర్వ్ చేసినప్పుడు ఫుడ్ తినడానికి. ఇది మనకు అవసరం లేదనుకుంటే తిని. వందే భారత్ బాత్రూమ్ లో చూపిస్తున్నాను నేను. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. వెస్టర్న్ బాత్రూమ్. జర్నీ చేయాలి అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే అందరికి సీట్లు రిజర్వ్డ్ ఉంటేనే దీంట్లో ఎక్కగలుగుతాం. సీట్లు రిజర్వేషన్ చేసుకోకపోతే ఎక్కడం కష్టం అన్నమాట. ఛార్జింగ్ పాయింట్లు ఇక్కడ కింద ఇచ్చాడు. ట్రైన్ లెక్కగానే వాటర్ బాటిల్ ఇచ్చాడు, ఫ్రీ వాటర్ బాటిల్. పేపర్ ఇస్తున్నాడు అందరికి. న్యూస్ పేపర్. పొద్దున్నే పేపర్తో పాటు చాయ్ బిస్కెట్ ఇచ్చాడు, వేడి నీళ్ళు, యూనిబిక్ బిస్కెట్స్, ఇంకా దొడ్లో వాళ్ళది విత్ మసాలా టీ అనమాట. దీంట్లో అన్నీ కలిపి ఉంటాయేమో చూడాలి. ఇది ఓపెన్ చేస్తారు. అయిపోయింది, చాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మహబూబ్నగర్ రీచ్ అయిపోయాయి. మహబూబ్నగర్లో 1 మినిట్ మాత్రమే ఆపుతాను. అయిపోయింది. ఒక్క నిమిషం టైం అయిపోగానే డోర్లు ఆటోమేటిక్గా డోర్లు పడిపోయాయి. ఒక్కసారి డోర్ క్లోజ్ అయిందంటే బయట ఉన్నాం అనుకోండి, లోనికి రాలేము. మనం ఎమర్జెన్సీ పర్పస్ కోసం అంటే మనం కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ మాట్లాడవచ్చు ఎవరితోనైనా. ఉదయం టీ ఇచ్చాడు కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చాడు? అమూల్ బటర్ ఇచ్చాడు, టమాటోకి ఇచ్చాము, ఇడ్లీ, ఒక ప్లమ్ కేక్ ఇచ్చాడు. ఇందులో టిష్యూ పేపర్స్ ఉంటాయి అనుకున్నాను. బ్రెడ్ ఓకే, ఇది అనమాట టిఫిన్.
घंटा माहौल है घंटा फोन कर रही हो मैंने एड्रेस मेल हुआ ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది కృష్ణా నది. కృష్ణా నదిలో నీళ్లు మొత్తం ఎండిపోయాయి సమ్మర్లో. कौन बोल रहा है ఫైనల్గా వందే భారత్లో జర్నీ ఎండ్ అయిపోయింది. కర్నూలుకి రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడు ఒక 20 minutes డిలే అయితే వచ్చింది ఇండియన్ రైల్వే కాబట్టి. వందే భారత్లో నేను ఫస్ట్ టైం జర్నీ కంప్లీట్ చేశాను హైదరాబాద్ టు కర్నూలు. చాలా బాగా అనిపించింది నాకైతే జర్నీ. మీరు ఎవరైనా వందే భారత్ ట్రైన్లో జర్నీ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు.